తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. సార్వత్రిక ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కౌంటింగ్ అయితే ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర పరిధిలోని 34 నియోజకవర్గాల్లో నేటి ఉదయం 8 గంటలకైతే ఈ కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ప్రధానంగా ముందుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ని అయితే లెక్కిస్తున్నారో తర్వాత ఈవీఎంల కౌంటింగ్ కూడా అయితే ప్రశాంతంగా ప్రారంభమైందని అయితే చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోవడం లేదు. దీని నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఏదైతే గతంలో జరిగిన చిన్న పొరపాట్లన్నీ దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా ఏదైతే కౌంటింగ్ సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా సిబ్బందికి కూడా అనేక దఫాలుగా తర్ఫీదుని అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 8 గంటలకైతే ఈ కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ని అయితే లెక్కించారు. ఉత్తరాంధ్ర పరిధిలోని ఏదైతే ఈ 34 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్లు అయితే నమోదయ్యాయి. వాటిలో కూడా ఈ కౌంటింగ్ అయితే సజావుగా సాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే శ్రీకాకుళం జిల్లాలోని ఈ కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాల పరిధిలో అయితే ఈరోజు ఈ శివాని ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ అయితే జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా వరకు ఒకసారి ఎన్నిక ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉండగా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. ఇందులో ఇచ్చాపురం నియోజకవర్గంలో మొత్తంగా 9 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ఇక్కడ టీడీపీ నుంచి బెందాలం అశోక్తో పాటు అదేవిధంగా వైసీపీ పిరియా విజయ వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ నడుస్తుంది. ఇక్కడ మొత్తం 187,000 ఓట్లు పోలాయి. అందులో 2,124 పోస్టల్ బ్యాలెట్లు అయితే పోలైన పరిస్థితి ఉంది. ఇక్కడ పిరియా విజయ మరి అశోక్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. అదేవిధంగా పలాసలో 10 మంది అభ్యర్థులు ఉండగా ప్రధాన పోటీ మంత్రి సిద్దిరాజు అప్పలరాజుకు అదేవిధంగా టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకు మధ్య ప్రధాన పోటీ నడుస్తుంది. ఇక్కడ 165,000 ఓట్లు పోలవగా 2,268 పోస్టల్ ఓట్లు అయితే పోలయ్యాయి. వీటి కౌంటింగ్ కూడా ఇక్కడ ప్రశాంతంగా సాగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా టెక్కల్లో మొత్తంగా 7 అభ్యర్థులు ఉండగా ఇక్కడ 186,000 ఓట్లు అయితే పోలయ్యాయి. 3,369 పోస్టల్ బ్యాలెట్లు ఇందులో ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ కూడా మంత్రి ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీకి అదేవిధంగా టెక్కలు ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అయితే ఉన్నారు. వీరిద్దరి మధ్య ప్రధాన పోరు నడుస్తున్న పరిస్థితి ఉంది. పాతపట్నంలో మొత్తంగా 10 మంది అభ్యర్థులు ఉన్నారు. 160,000 ఓట్లు పోలయ్యి 2,910 పోస్టల్ బ్యాలెట్లు అందులో ఉన్నాయి. ఇక్కడ ప్రధాన పోటీ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావుకు అదేవిధంగా వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి మధ్య ప్రధాన పోటీ నడుస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళంలో మొత్తంగా 7 అభ్యర్థులు అయితే ఉన్నారు. 186,000 ఓట్లు పోలయ్యి 5,488 పోస్టల్ బ్యాలెట్లు ఇందులో ఉన్నాయి. శ్రీకాకుళంలో ప్రధాన పోటీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు టీడీపీ అభ్యర్థి గుండి శంకర్కు మధ్య నడుస్తుంది. హోరాహోరీ పోరు అయితే ఇక్కడ జరిగింది. అదేవిధంగా ఆమ్దాల వలసలో మొత్తంగా 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 154,000 ఓట్లు పోలాయి. 3,802 పోస్టల్ బ్యాలెట్లు ఇందులో ఉన్నాయి. ఇక్కడ స్పీకర్ తమ్మినేని సీతారాం బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి కోన రవికుమార్ ఉన్నారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఇచ్చర్లలో మొత్తంగా 10 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 2,03,000 పైచులకు ఓట్లు పోలవగా అందులో 2,473 పోస్టల్ బ్యాలెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కూటమి నుంచి భాజపా తరఫున నడికుడు తీశ్వరరావు అయితే బరిలో ఉన్నారు. అదేవిధంగా గొర్రె కిరణ్ వీరిద్దరి మధ్య ప్రధాన పోరు నడిచింది. నర్సంపేటలో మొత్తంగా 7 అభ్యర్థులు ఉండగా 173,000 ఓట్లు పోలే 3,392 పోస్టల్ బ్యాలెట్లు అందులో ఉన్నాయి. ఇందులో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్కు అదేవిధంగా టీడీపీ కూటమి అభ్యర్థి బొగ్గు రావణమూర్తికి వీరిద్దరి మధ్య హోరాహోరు పోర్సు నడిచిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం పార్లమెంటు విషయానికి వస్తే మొత్తంగా 13 మంది అభ్యర్థులు అయితే ఇందులో బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆయన హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా అటు వైసీపీ నుంచి ఏదైతే పేరాడ తిలక్ వీరిద్దరు ప్రధాన పోటీ వీరిద్దరి మధ్య నడుస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ కౌంటింగ్ ఈరోజు జరుగుతున్న కౌంటింగ్ 2,000 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఇందులో 99 మంది రిటర్నింగ్ అధికారులు ఉండగా 77 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 492 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 582 మంది సహాయకులు, అదేవిధంగా 392 మంది సూక్ష్మ పరిశీలకులు, 439 మంది 4వ తరగతి అధికారులు అయితే అందుబాటులో ఉన్నారు. వీరందరి మధ్య అయితే ఈ కౌంటింగ్ అయితే నేటి ఉదయం అయితే 8 గంటలకు అయితే ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ అయితే కౌంటింగ్ చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అనేక రకాల అవాంతరాలు పెట్టడానికి వైకాపా ప్రయత్నించినప్పటికీ హైకోర్టు అయితే సుప్రీంకోర్టు అయితే వీరింటి విషయంలో క్లీన్ చిట్ ఇవ్వడంతో కౌంటింగ్ అయితే సజావుగా సాగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నేటి మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చినట్టు పూర్తి స్థాయిలో ఫలితాలు అయితే నేటి సాయంత్రానికి అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ ఫలితాలుగా మారుతాయా లేదా అనేది అయితే ఒక సస్పెన్స్ అయితే ఉత్తరాంధ్ర పరిధిలోని 34 నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర పరిధిలో ఏదైతే కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్ని కరాఖండిగా చెప్పిన పరిస్థితిలో ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాక్ట్ పోల్స్గా మారుతాయా అన్నది మరొక మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చి ఉంది. సాయంత్రం అయితే దీనిపై ఒక సస్పెన్స్ అయితే వేడే పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.